వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమా మండవ. ఈ రోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే షర్మిల అండ్ సునీత వీళ్ళిద్దరూ కూడా ఈరోజు అటు పవన్ కళ్యాణ్ ఇటు చంద్రబాబు నాయుడుతో భేటీ కాబోతున్నారా అంటే అవుననే చెప్పాలి. వీళ్ళిద్దరూ కూడా చాలా రోజులుగా టీడీపీ సపోర్ట్ తీసుకోవడానికి అయితే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. ఈరోజు షర్మిల ఏకంగా పీసీసీ హోదాలో కడప నుంచి పోటీ చేసేందుకు కూడా ఆమె సిద్ధమైంది. కడప ఎంపీగా ఆల్రెడీ ఆమెని కాంగ్రెస్ అధిష్టానం కూడా ఇప్పటికే ఎంపిక చేసింది ఎంపీ అభ్యర్థిగా. ఇక అవినాష్ మీదే తన పోటీ అంటూ కూడా సవాల్ విసురుతూ వస్తోంది షర్మిల. ఆల్రెడీ క్యాంపెయిన్ కూడా షురూ చేసిన పరిస్థితి అయితే ఉంది. అటు షర్మిలకు మద్దతుగా ఇటు సునీత కూడా రంగంలోకి దిగున్నారు. సునీత కూడా పూర్తి స్థాయిలో ఈ రోజున షర్మిలకి మద్దతుగా ప్రచారం చేస్తూ వస్తున్నారు. ఇక రేపో మాపో అటు సౌభాగ్యంతో పాటు ఇటు విజయమ్మ కూడా షర్మిల తరపున ప్రచారం చేస్తారన్న చర్చ అయితే జరుగుతూ వస్తుంది. అయితే ఇదే సమయంలో చూసినట్లయితే అటు కడప ఎమ్మెల్యే పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న బీటెక్ రవి లాంటి వాళ్ళు, టీడీపీ నేత రవి లాంటి వాళ్ళు కూడా ఇప్పటికే షర్మిలకి మద్దతు కూడా ప్రకటించారు. షర్మిల మాట్లాడిన మాటలను కూడా ఎండార్స్ చేస్తూ కూడా ఆయన ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది మీడియా ముందు. సో అలా పార్టీలన్నిటి మద్దతు కూడా ఈ రోజున షర్మిల అనుకో కూడగట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకవైపు షర్మిల ఎన్నికల ప్రచారంలో జనం ముందుకు వెళుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ, మరోవైపు చూసినట్లయితే అదే స్థాయిలో వైఎస్ సునీత కూడా ఈ రోజున అటు మీడియా ముందు రోజుకో రకంగా అవినాష్ రెడ్డి పాత్రను తన తండ్రి మర్డర్ కేసు విషయంలో హైలైట్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ వస్తుంది. అవినాష్ రెడ్డిని ఓడించి ఇంట్లో కూర్చోబెట్టాల్సిన అవసరం ఉందంటూ పదే పదే పూర్తి స్థాయిలో ఈ అంశాన్ని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పటి వరకు కూడా ఈ విషయంలో అటు షర్మిల కాంగ్రెస్ నుంచి పోటీ చేసినా ఇటు సునీత లాంటి వాళ్ళు ఆవిడకి మద్దతు ఇచ్చినా ఇప్పటిదాకా షర్మిల పోరాటం అయితే ఒక సోలోగానే వెళ్తోంది, ఒక ఒంటరి పోరే అనుకోవాలి. అలాంటి షర్మిల వన్స్ ఈ రోజున కాంగ్రెస్ హైకమాండ్ కూడా తన కడప నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఆమె రంగంలోకి దిగిపోతోంది. అదే సమయంలో అటు జగన్మోహన్ రెడ్డిని ఇటు అవినాష్ రెడ్డిని టార్గెట్ చేస్తూనే ఇంకోవైపు అటు రాజకీయంగా కూడా అన్ని పార్టీలు మద్దతు కోరే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్కు ఆల్రెడీ బీజేపీతో టీడీపీ టైప్ అయింది కాబట్టి మొన్నటి వరకు టీడీపీతో కలిసి నడవాలనుకున్న లెఫ్ట్ పార్టీస్ కూడా సిపిఐ సిపిఎం లాంటి పార్టీస్ కూడా ఈరోజు కాంగ్రెస్కి మద్దతు ఇస్తున్నాయి. ఇండెఫినెట్గా షర్మిలాకే వాళ్ళు మద్దతు ప్రకటించాయి. ఇక జేడీ లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు కూడా షర్మిలకు మద్దతు ప్రకటిస్తూ ఉన్నారు. అలాంటి రోజున ఈరోజు ఏకంగా కూటమే వీళ్ళ మీద పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి మీద ఏకంగా అటు బీజేపీ జనసేన టీడీపీ కలిసి కూటమి రూపంలో జనంలోకి వెళ్తున్నాయి. అందుకే ఈరోజు షర్మిల అటు చంద్రబాబు నాయుడు ఇటు జగన్ మద్దతు కూడా అటు చంద్రబాబు నాయుడు ఇటు ఏదైతే పవన్ కళ్యాణ్ మద్దతు కూడా పూర్తిగా తీసుకొని కడపలో పోటీ చేయాలని ఆలోచనకు వచ్చున్నారు. దాని వెనుక అనేక కారణాలు కూడా ఉన్నాయి. వాటి గురించి కూడా మనం చెప్పుకున్నాం. ఈ క్రమంలోనే ఆమె అటు పవన్ కళ్యాణ్తోని ఇటు చంద్రబాబుతోని కూడా తన సోదరైన సునీతను తీసుకొని వెళ్ళి మరి పోటీ చేయాలని ఆలోచన చేస్తున్నారు. మద్దతు కోరాలనే ఆలోచన కూడా చేస్తూ ఉన్నారు. అయితే వీళ్ళిద్దరు భేటీ అయిన తర్వాత ఎంతవరకు అటు చంద్రబాబు నాయుడు కానీ అండ్ దెన్ ఇటు పవన్ కళ్యాణ్ కానీ షర్మిలకు మద్దతు ప్రకటించే అవకాశం ఉందనేది అయితే ఇంకో చర్చ. ఎందుకంటే ఇప్పటిదాకా వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయంలో కావచ్చు, అటు షర్మిలని జగన్మోహన్ రెడ్డి దూరం చేసుకున్న విధానం కావచ్చు, షర్మిల మీద సునీత మీద ఎన్నోసార్లు వీళ్ళిద్దరు సింపతి చూపిస్తూ వచ్చారు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ రాజకీయంగా మాత్రం అటు కాంగ్రెస్ నుంచి ఉన్నారు షర్మిల, ఇటు పూర్తిగా అపోనెంట్ బీజేపీతో కలిసి వీళ్ళిద్దరూ ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో అక్కడ అపార్ట్ ఫ్రమ్ పార్టీస్ అంటే పార్టీస్ని పక్కన పెట్టి షర్మిలకి ఈరోజు ఎంతవరకు కూడా చంద్రబాబు నాయుడు అండ్ దెన్ పవన్ కళ్యాణ్ మద్దతు తెలిపే అవకాశం ఉందన్నది అయితే మరొక చర్చ. అయితే షర్మిల ఇక్కడే ఒక పూర్తి స్థాయిలో ఒక వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారనుకోవాలి. తాను ఒక్కరే చంద్రబాబు నాయుడుతోని అటు పవన్ కళ్యాణ్తోని భేటీ అయినట్లయితే అది వైఎస్ఆర్సీపీ కూడా రాజకీయంగా వాడుకునే అవకాశం ఉంటుంది. అందుకే షర్మిల ఇక్కడ చాలా వ్యూహాత్మకంగా తన సోదరైన సునీతతో కలిసి ఈ రోజున చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్తో కూడా ఇద్దరితో భేటీ కాబోతున్నారని కూడా చెప్తున్నారు. కడపలో తమకు మద్దతు ఇవ్వాలని తన అభ్యర్థిత్వాన్ని కూడా ఆమె కోరబోతున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఎంతవరకు కూడా షర్మిల కోరితే వాళ్ళిద్దరూ ఎంతవరకు ఆమెకు మద్దతు ఇచ్చేందుకు అంగీకారం తెలిపే అవకాశం ఉంది అనేది ఒక చర్చ. అయితే అదే సమయంలో ఆ దిశగా టీడీపీ అండ్ దెన్ జనసేన అడుగులు వేసినా ఆశ్చర్యపోకర్లేదనే అంచనాలు కూడా వస్తున్నాయి. అయితే ఇక్కడే రాజకీయంగా అసలు కడప వేదికగా ఎలాంటి సమీకరణాలు చోటు చేసుకోబోతున్నాయన్న చర్చ కూడా హాట్ టాపిక్ అవుతూ వస్తుంది. మనం చూసినట్లయితే కూడా మనకు తెలిసిందే 2009 తర్వాత వైఎస్ హఠాత్ మరణంతో అనూహ్యంగా రాజకీయ పరిణామాలు కడపలో మారిపోతూ వచ్చాయి. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీ పెట్టినా వైఎస్ వివేకానంద రెడ్డి ఆయనతో కలిసేందుకు అప్పట్లో ఇష్టపడలేదు. ఈవెన్ ఆయన కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో ఎమ్మెల్సీగా క్యాబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు, ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు ఆయన. ఇక ఆ తర్వాత రోజుల్లో 2014 ఎన్నికల కంటే ముందు వివేకానంద వైఎస్ఆర్సీపీలోనికి రావడం జరిగింది. వైఎస్ఆర్సీపీలోకి వచ్చిన తర్వాత ఇక అనేక సార్లు జగన్మోహన్ రెడ్డికి ఈలోపు వివేకానంద రెడ్డి పార్టీలోకి వచ్చేలోపే అటు అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి దగ్గరయ్యారు. ఈ క్రమంలోనే అవినాష్ రెడ్డికి 14లో ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది. అదే అవినాష్ రెడ్డికి 19 ఎన్నికల్లో కూడా ఎంపీ టికెట్ ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. వన్స్ ఎప్పుడైతే వివేకానంద రెడ్డి పార్టీని లేట్గా జాయిన్ అయ్యారు, లేట్ ఎంట్రీ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి వెంట నడవడం అనేది అది ఆయనకు ఒక సెట్ బ్యాక్ అయితే అటు అవినాష్ రెడ్డి అండ్ ఫ్యామిలీకి ఒక ప్లస్ పాయింట్ అయిందని అనుకోవాలి. అటు కడపతో పాటు ఆయన 2014లో గెలిచిన దగ్గర నుంచి ఎంపీగా అటు కడపతో పాటు కడప పరిధిలో ఉన్న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో అటు పులివెందులతో సహా వీటన్నిటి మీద కూడా చాలా సీరియస్గా అవినాష్ రెడ్డి అనుకో ఫోకస్ పెడుతూ వచ్చారు. ఒక మాటలో
చెప్పాలంటే ఈ నియోజకవర్గాలని జిల్లా మొత్తాన్ని వాళ్ళు క్యాంకర్ చేశారని అనుకోవాలి. ఇక అప్పటి నుంచి కూడా అవినాష్ రెడ్డి మీదే పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి డిపెండ్ అవుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి పులివెందుల నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ప్రతిపక్ష నేతగా ఉన్నా, అండ్ దెన్ ఏదైతే అధికార పార్టీలో ఉన్న ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పటికీ కూడా అక్కడ పులివెందులను కూడా ఈవెన్ అవినాష్ రెడ్డి ఫ్యామిలీనే పర్సూ చేస్తూ వచ్చింది ఇన్ని రోజులుగా. అలాంటి అవినాష్ రెడ్డి ఏదైతే ఎన్నికలకు ముందు వివేకానంద రెడ్డి క్రమక్రమంగా పార్టీకి దూరం అవుతూ వచ్చున్నారు. బట్ పార్టీలో అధికారికంగా ఉన్నప్పటికీ కూడా అవినాష్ రెడ్డి ఫ్యామిలీతోనే అంత సఖ్యత లేదని అనుకోవాలి. ఈ క్రమంలోనే 2019 ఎన్నికలకు ముందు ఆయన సొంత ఇంట్లోనే ఆయన హత్యకు గురవడం కానీ, ఆ హత్యను జగన్మోహన్ రెడ్డి తనకు అనుకూలంగా 2019 ఎన్నికల్లో వాడుకునే ప్రయత్నం చేయడం కానీ మనకు తెలిసిందే. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మి ఆయనకు మద్దతు తెలిపిన వైఎస్ సునీత అండ్ షర్మిల లాంటి వాళ్ళు ఇక జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే సీఎం అయ్యారో అప్పుడు ఈ కేసును పూర్తిగా నీరుగార్చే ప్రయత్నం చేయడంతో ఆయన నుంచి డిఫర్ కావడం జరిగింది. ఎస్పెషల్లీ సునీత. ఇక ఆస్తుల వ్యవహారంలో షర్మిల ఆయనతో డిఫర్ అయి ఉన్నారు. ఈరోజు వాళ్ళిద్దరే జగన్మోహన్ రెడ్డి కోసం ఒకప్పుడు ప్రచారం చేసిన వాళ్ళిద్దరే ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద కాలు దూవుతూ వస్తున్నారు. మరోవైపు చూసినట్లయితే అవినాష్ రెడ్డిని ఈ కేసులో అన్ని ఆధారాలు ఆయన వైపే వేలు చూపిస్తున్నా కేవలం భాస్కర్ రెడ్డిని మాత్రమే సిబిఐ అరెస్ట్ చేసింది. అవినాష్ రెడ్డి అరెస్ట్ అంటూ వచ్చిన వార్తలకు కూడా చెక్ పెడుతూ ఆయన హాయిగా బయటే ఉన్నారు ఇప్పటి వరకు కూడా. అయితే బీజేపీనే జగన్మోహన్ రెడ్డిని అవినాష్ రెడ్డిని ఈ విషయంలో కాపాడుతూ వచ్చిందన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఎక్కే గడప దిగే గడప అన్న తేడా లేకుండా సునీత ఇప్పటి వరకు కూడా ఈ అంశం మీద ఫైట్ చేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే సునీత మీద అటు చంద్రబాబు నాయుడు కానీ ఇటు పవన్ కళ్యాణ్ కానీ చాలా సానుభూతి కూడా చూపిస్తూ వచ్చారు. ఆ సానుభూతిలో కూడా వాస్తవమే ఉంది. ఎందుకంటే ఆ స్థాయిలో ఒక తండ్రి మరణం వెనుక ఏంటి రహస్యం అనే అంశాన్ని ఛేదించడానికి నిజంగానే సునీత ఆ స్థాయిలో ఫైట్ చేస్తూ వచ్చారని అనుకోవాలి. అందుకే ఆమె పూర్తి స్థాయిలో ఒక సానుభూతిని అయితే క్రియేట్ చేసుకోగలుగున్నారు. ఈ రోజున ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా సునీత ఈజీగా పోటీలో నుంచున్నా ఆమె ఈజీగా గెలవగలదని అంచనాలు వస్తున్నాయి. కడప కావచ్చు, కడప చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలు, ఆ జిల్లా కావచ్చు, ఆ నియోజకవర్గంలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఈరోజు పూర్తి స్థాయిలో వివేకానంద రెడ్డి మర్డర్ కేసు అంశమే అక్కడ హైలైట్ కాబోతోంది. అది రాజకీయ ప్రచారాస్త్రంగా కూడా మారింది ఆల్రెడీ. సో ఎప్పటికీ ఆ ఫ్యామిలీ మీద ఒక సెంటిమెంట్ అయితే క్రియేట్ అయ్యింది. ఇలాంటి పరిస్థితుల్లో అవినాష్ రెడ్డి ఓడిపోయినా ఆశ్చర్యం లేదని అంచనాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి ఒక దశలో అవినాష్ రెడ్డిని పక్కన పెట్టి కడప టికెట్ భారతికి కూడా ఇస్తారనే ప్రచారం జరుగుతూ వచ్చింది. బట్ ఆ దిశగా అయితే ఆయన వర్కౌట్ చేయలేదు. ఈరోజు గ్రౌండ్ రియాలిటీస్కి వచ్చినట్లయితే అవినాష్ రెడ్డి అండ్ ఫ్యామిలీని కాదని వేరే వాళ్ళకి అక్కడ టికెట్ ఇచ్చే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి దగ్గర లేదని అనుకోవాలి. ఇక ఇలాంటి సిచ్యువేషన్లో ఏకంగా షర్మిల ఈ రోజున రంగంలోకి దిగారు. కాంగ్రెస్ తరపు నుంచి కడప ఎంపీ అభ్యర్థిగా మా పీసీసీ హోదాలో పోటీ చేయబోతూ ఉన్నారు. ఆల్రెడీ ప్రచారం కూడా స్టార్ట్ చేశారు. ప్యారలల్గా సునీత కూడా ఆమెకు తోడై ఉన్నారు. ఈ రోజున అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళు చట్టసభల్లో అడుగు పెట్టద్దు, ఆయనకు మద్దతు ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి కూడా అడుగు పెట్టద్దు అంటూ కూడా వాళ్ళు సవాల్ చేస్తూ ప్రచారం చేస్తున్నారు. అయితే ఇంతవరకు వీళ్ళు ఏ స్థాయిలో ప్రచారం చేసినా అటు అర్ధబలం అంగబలం పుష్కలంగా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి దగ్గర, అవినాష్ రెడ్డి దగ్గర. అటు అధికారంలో కూడా ఆ పార్టీ ఉంది. అలాంటి పరిస్థితుల్లో అందుకే తమకు కలిసి వచ్చే ఏ చిన్న అవకాశాన్ని కూడా వాళ్ళిద్దరూ వదులుకోవట్లేదు. దానిలో భాగంగానే ఈ రోజున అటు చంద్రబాబు నాయుడు ఇటు పవన్ కళ్యాణ్ మద్దతు కూడా కోరే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే బీటెక్ రవి లాంటి వాళ్ళు కూడా ఇండెఫినెట్ మద్దతు అంటూ కూడా షర్మిలకు మద్దతుగా ఆయన మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది. టీడీపీ నేతలు కూడా మద్దతుగా మాట్లాడుతూ వస్తున్నారు వాళ్ళిద్దరికి. ఇక ఇలాంటి సిచ్యువేషన్లో వీళ్ళిద్దరూ కూడా వెళ్ళి సునీతను కూడా తీసుకుని వెళ్ళి షర్మిల చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మద్దతు కోరే అవకాశం ఉందని కూడా అంటున్నారు. ఇటీవలే తన కొడుకు పెళ్లి శుభ్రకి ఇవ్వడానికి కూడా వాళ్ళని కలవడం జరిగింది. ఈ క్రమంలోనే వాళ్ళిద్దరినీ కూడా ఈరోజు షర్మిల సునీత ఇద్దరూ వెళ్ళి తమకు మద్దతు ఇవ్వాలని కోరే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఈరోజు ఆల్రెడీ భూపేష్ రెడ్డికి, జమ్ములమడికి ఇన్ఛార్జ్గా ఉన్న భూపేష్ రెడ్డికి కడప ఎంపీ టికెట్ అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు కూడా ఇంకా స్టిల్ అది హోల్డ్లో ఉందని అనుకోవాలి. భూపేష్ని మళ్ళీ తిరిగి జమ్ములమడిగే పంపిస్తారు. ఆదినారాయణ రెడ్డి కడప ఎంపీగా పోటీ చేస్తారన్న చర్చ అయితే జరుగుతోంది. ఆదినారాయణ రెడ్డి ఈరోజు కూటమి నుంచి బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి నుంచి అభ్యర్థిగా ఉన్న షర్మిలకే ఇండెఫినెట్గా ఆ రోజు మద్దతు తెలిపే అవకాశం ఉందనే కొన్ని అంచనాలు కూడా ఉన్నాయి. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున కేవలం అటు కూటమి పార్టీల నుంచి షర్మిల గెలుపుకి తోడ్పడే ఒక అభ్యర్థిని అక్కడ నిలబెట్టే అవకాశం ఉంటుంది ఫైనల్గా అన్న చర్చ కూడా ఉంది. సో అటు షర్మిలాని గెలిపించేందుకు అటు ప్రతిపక్షాలు కూడా అటు జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, పూర్తి స్థాయిలో ఆమెకు సహకరించే అవకాశం ఉందని కూడా అంటున్నారు. అందుకే ఆ సెంటిమెంట్ సస్టైన్ చేయడానికి ఈరోజు షర్మిల చంద్రబాబు నాయుడుతోని అటు పవన్ కళ్యాణ్తోని కూడా తనతో పాటు తన చెల్లి సునీతని కూడా వెంట పెట్టుకొని వెళ్తుందని కూడా చెప్తున్నారు. రేపో ఎల్లుండో ఈ భేటీ కూడా ఖరారైనట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఓవరాల్గా మరి అటు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎంతవరకు ఆల్రెడీ వాళ్ళు బీజేపీతో కలిసి అలయన్స్లో ఈరోజు ఎన్నికలకు వెళ్తూ ఉన్నారు. ఇటు చూస్తే షర్మిల కాంగ్రెస్ వైపు నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఎంతవరకు వాళ్ళిద్దరూ కూడా మద్దతు తెలిపే అవకాశం ఉందనేది ఒక సందేహం అయితే, అదే సమయంలో వివేకానంద రెడ్డి మర్డర్ కేసు అంశం కానీ ఒక చెల్లి సెంటిమెంట్ అంశం కానీ వచ్చేటప్పటికి పార్టీలను పక్కన పెట్టి వీళ్ళు రాజకీయాలను పక్కన పెట్టి షర్మిలకు మద్దతు తెలిపే అవకాశం ఉందనే అంచనాలు అయితే ఎక్కువగానే వస్తున్నాయి. లెట్స్ సీ మరి ఇలాంటి సిచ్యువేషన్లో షర్మిల, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా షర్మిలకు, సునీతకు మద్దతు తెలిపినట్లయితే అటు అవినాష్ ఒక్కడే సోలోగా ఎంతవరకు ఫైట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఆ పార్టీ
పార్టీల మద్దతులో షర్మిల ఎంతవరకు కూడా అవినాష్ మీద విజయం సాధించే అవకాశం ఉంటుందనేది మనం చూడాలి. మొత్తానికి ఈ భేటీ మాత్రం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్తో వాళ్ళిద్దరూ భేటీ కావాలనుకున్న అంశం మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో కీలకం కాబోతోంది. కడప రాజకీయాలు ఏ మలుపు తిరగబోతున్నాయన్న అంశం కూడా ఈ పరిణామాలను బట్టే ఉండబోతుందన్నది వాస్తవం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.